హలో అండి కృష్ణకుమారి గారు. మొన్న పవన్ కళ్యాణ్ గారి లెటర్ తర్వాత హరిహర వీరమల్లు చాలా రోజుల తర్వాత రిలీజ్కి సిద్ధమవుతున్న తరుణంలో థియేటర్లు బంద్ చేయబోతున్నారు అంటూ ఒక వార్త. ఆ పిడుగు లాంటి వార్త మీద పవన్ కళ్యాణ్ గారి వార్నింగ్. ఇదంతా వెరసి హరిహర వీరమల్లు అడ్డుకోవడం కోసమే ఇండస్ట్రీలో ఉన్న ఆ నలుగురు పెద్దలు ఇదంతా చేస్తున్నారు అనేది ఒక పెద్ద న్యూస్ వైరల్ అయిపోతుంది. మొన్న ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ ఏమన్నారంటే, ఆ నలుగురు పెద్దల్లో నేను లేను అన్నారు. కానీ ఆ నలుగురు పెద్దల్లో మనకు ఫేసులు బ్లర్లో చూపిస్తున్నారు. మనకు చూస్తే అర్థమవుతుంది. ఒకరు దిల్ రాజు గారు, ఇంకొకరు అల్లు అరవింద్ గారు, ఇంకొకటి సురేష్ బాబు గారు, ఇంకోటి ఏషియన్ నారంగ్ ఆయన కనబడుతుంది. కానీ కనబడకుండా వేస్తారు. మన వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే. ఓకే, అయితే అల్లు అరవింద్ గారు ఆ నలుగురిలో నేను లేను అన్నారు. అంటే నలుగురు ఉన్నట్టేగా, ఎవరో ఉన్నట్టేగా. ఏం చెప్తారు? అదే ఆ నలుగురిలో నేను లేను అని ఆయన ప్రెస్ మీట్ పెట్టగానే ఆహా అట్లయితే చిరంజీవి ఫ్యామిలీ డివైడ్ కాలేదనమాట. చిరంజీవి ఫ్యామిలీ అల్లు అరవింద్ ఒకటే అనమాట. పోయినసారి పుష్ప 2 అప్పుడు గొడవలు వచ్చినాయి కదా, అసలు వీళ్ళంతా విడిపోయారు, ఎవరికాళ్ళు చల్లా చెదురైపోయారు, మెగా ఫ్యామిలీ మొత్తం అయిపోయింది అనుకున్నారు. అంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు చీలిపోయాయి అనుకున్నారు. మొత్తాన్ని కలిపి మెగా కాంపౌండ్ అనేవాళ్ళు కదా అప్పుడు. అయితే వీళ్ళు బయటకు వచ్చేసారు అని అనుకున్నారు. ఇప్పుడు ఈయన తాజాగా ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల ఏమర్థమైందంటే ఆ ఫ్యామిలీ ఏమీ విడిపోలేదు, మెగా కాంపౌండ్ కానీ పదిలంగానే ఉంది. మరి అలాంటప్పుడు ఆ నలుగురిలో గనక ఈయన ఉంటే గనక చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్కి నష్టం వచ్చేలా ఎందుకు చేస్తాడు అని టాక్. అయితే మరి ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు అల్లు అరవింద్ గారు, అరే నేను లేను అందులో అన్నాడు. అసలు అలాంటిదే ఏమీ లేదండి అని చెప్పాలి ఆయన లెక్క ప్రకారం. చెప్పాల్సింది పోయి ఆ నలుగురిలో నేను లేను అన్నాడు. అంటే పుసుక్కువ నిజం చెప్పారు అంటున్నారు కొంతమంది. ఎవరో ఉన్నట్టాడు ఆయన అలవోకగా అనాలోచితంగానో లేకపోతే ఏదో పాపం త్రుట్లో ప్రమాదం లాగా చెప్పేశాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, సరే ఈయన పవన్ కళ్యాణ్ విషయంలో విభేదించి పక్కకు వచ్చేసినప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్ని రక్షించాలనుకుని పక్కకు వచ్చినప్పటికీ కూడా, వేరే వాళ్ళ విషయం వచ్చినప్పుడు మట్టుకు ఈ నలుగురు ఒకలానే పనిచేస్తారన్నమాట అనే ధ్వని వినిపించింది. ఇది ఏమాత్రం కూడా చిత్ర పరిశ్రమకి మంచి జరిగేది కాదు. ఎవరైనా సరే ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నాడు అంటే వాడి మొత్తం జీవితం పెట్టి తీస్తాడు. మరి ఒక్క సినిమాతోటి జీవితాలు తలకిందులయ్యి రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా లాటరీ టికెట్లు అమ్ముకునే వాళ్ళలాగా తయారైపోయిన నిర్మాతలను బోడు మందిని చూసాం. చాలా కథలు మనం వింటున్నప్పుడు భార్య మెడలో పుస్తల తాడు అమ్మి కూడా సినిమాకు పెట్టారు, ఇళ్ళు తాకట్లు పెట్టారు. ఇప్పుడు సాయి కుమార్ గారికి పాపం జూబ్లీ హిల్స్లో పెద్ద ఇల్లు ఉండేది. ఆయన ఇల్లు అమ్మేసుకుని ఇప్పుడు మణికొండలో ముందు అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, తర్వాత ఏదో వెళ్ళా కొనుక్కున్నట్టున్నారు. అది మంచి సినిమా, అది హిందూ ముస్లిం ఐక్యతకి సంబంధించిన సినిమా. నిజానికి చాలా మంచి సినిమా. ఆ మంచి సినిమా తీస్తే కూడా చాలా కర్కశంగా ఫైనాన్సర్స్ అర్ధరాత్రి కూర్చొని మాకు డబ్బులు కడతారా చస్తారా అంటే పాపం ఆవిడ వాళ్ళ వైఫ్ మేము కడతామండి అని చెప్పి మాట ఇచ్చి ఇల్లు అమ్మి కట్టారు. ఇట్లా ఆయన ఒక్కళ్ళే కాదు, బోల్డ్ మంది. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారిని ఉండేవాళ్ళు, భరద్వాజ్ గారు వాళ్ళ ఫాదరు, వాళ్ళు బంగారు బాబు సినిమానో ఏదో ఉంది, శోభన్ బాబు గారితో చేసిన సినిమా. ఆ శోభన్ బాబు గారికి ఇల్లు ఇచ్చేయాల్సి వచ్చింది రెమ్యూనరేషన్ కింద. అలాగే కేఎస్ రామారావు గారు ఉన్నారు, ఆయన కూడా ఆయన స్థలాలు పొలాలు ఆస్తులు ఇచ్చేసేవాళ్ళు ఈ సినిమా కింద ఇది అని చెప్పి. మరి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, మనం రెమ్యూనరేషన్ మాట్లాడుకున్నాము అంటే రెమ్యూనరేషన్ ఏమైనా సరే ఇవ్వాల్సిందే అనే ఒక కట్టుబాటుతోటి వాళ్ళు అలా చేస్తున్నారు. లేకపోతే సినిమా ఆడితేనేమో డబ్బులన్నీ మేము జేబులో వేసుకుంటాము, ఆడకపోతేనేమో ఎగ్గొడతామంటే కుదరదు కదా ఎవరైనా సరే. అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా ఒక నిర్మాత అంత కష్టపడి సినిమా తీసేటప్పుడు, ఒక డైరెక్టరు ఇంకా జీవితంలో నాకు ఇది తప్పితే ఇంకోటి లేదు అనుకుంటూ డైరెక్టరు, అలాగే యాక్టర్స్ యాక్ట్ చేసినప్పుడు, అలాగే ప్రేక్షకులు కూడా వాళ్ళ అమ్మని బెదిరించో వాళ్ళ నాన్న బెదిరించో
ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి ఈ అభిమానులు చూసి సినిమాలు చూసే అభిమానులంతా చిన్న చిన్నోళ్ళే, బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఏమీ చూడరు. థియేటర్ దగ్గరికి థియేటర్ దాకా వెళ్ళి పాలు పోసేవాళ్ళు, తేనె పోసేవాళ్ళు, అదే కదా మరి. అంటే చింపేవాళ్ళు. అంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఇంతమంది ఉన్నారు, ఏ ఒక్క ప్రొడ్యూసరో డైరెక్టరో కాదు. మరి అందరి కోసం ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి అల్లు అరవింద్ గారు కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ఈ మిగతా ముగ్గురుతో పాటు ఈయన నలుగురు, ఆ నలుగురు అంటే ఆ నలుగురే. ఆయన ఇప్పుడేదో ఈ క్షణానికి నేను కాదు అన్నా కానీ నేను అదేదో జంతువు అంటదంట అడవిలో, నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను, నేను ఏ జంతువుని వేటాడను అన్నట్లుగా అల్లు అరవింద్ గారు చేత ఏంటి అంటే ఆ నలుగురు అనే కాన్సెప్ట్ తీసేసి మనమందరం అనే కాన్సెప్ట్తో ముందుకు వస్తే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. యాక్చువల్గా ఈ అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి వచ్చి గొడవ జరిగిందే అక్కడ. ఏదో సినిమా ఫంక్షన్ కోసం వెళ్ళారు అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ అరిస్తే నేను చెప్పను బ్రదర్, నిన్న వచ్చింది వేరే సినిమా గురించి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకూడదు అని అన్నారు. అదే కదా మెగా దాంట్లో చిచ్చు పెట్టింది. బట్ ఆ రోజు ఆయన అన్న మాట కరెక్ట్ అని ఇప్పుడు చాలా మంది సమర్థిస్తారు. మనం వెళ్ళింది సినిమా ఏంటి వెనకాల కనిపిస్తూ ఉంటది, దాని గురించి మాట్లాడకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడితే సినిమా ప్రమోషన్ ఎప్పుడైతుంది? ఇప్పుడు హీరోలు కూడా అభిమానుల్ని సందర్భాన్ని బట్టి కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, అది కంట్రోల్ చేసుకోవట్లా. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఏదన్నా మాట్లాడాను అనుకోండి, అబ్బా ఇన్ని రోజులకి ఈవిడికి బుద్ధి వచ్చిందండి అని కింద కామెంట్లు పెడతారు. నేను వ్యతిరేకంగా ఈవిడ బుద్ధే ఇంత, ఈవిడ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటుంది, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటుంది అని పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతా ఉంటారు. ఆ కామెంట్లో కూడా బూతులు కామెంట్స్ పెడతా ఉంటారు. ఇది నేను ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులు అని చెప్పట్లేదు, పొలిటికల్ పార్టీస్లో కూడా ఈ జబ్బు ఉంది. ఎవరైనా సరే అభిమానులు అనుకునే వాళ్ళని, మరీ వెర్రి అభిమానులు, పిచ్చి అభిమానులు పొలిటీషియన్స్ కంటే కూడా ఆర్గనైజ్డ్గా లేకపోయినా కానీ అనార్గనైజ్డ్గా కూడా ఎక్కువ ఉండేది సినిమా వాళ్ళకే. మీరు ఎప్పుడైనా సరే మీ అభిమానులకి, సోకాళ్ళ అభిమానులకి చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళినా ఆ అరుపులు, ఆ కేకలు, అసలు ఆ మీటింగ్ ఏంటో అర్థం కాదు మనకి. ఇష్టానుసారం మాట్లాడటం, బాధ్యత లేకుండా ఉండడం. ఇప్పుడు ఆ మధ్య ఒకసారి ఇప్పుడు సందర్భం అవునో కాదో కానీ రేణు దేశాయ్ గారు పెళ్లి చేసుకుంటున్నారు అనగానే, ఎలా పెళ్లి చేసుకుంటావు నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి అభిమానులు అంటే, పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. నేను పెళ్లి చేసుకునే హక్కు ఉన్నప్పుడు ఆవిడికి పెళ్లి చేసుకునే హక్కు ఎక్కడ ఎందుకు లేదు, మీరు ఇలా బాధ్యతారహితంగా మాట్లాడకూడదు అని పవన్ కళ్యాణ్ ఇవ్వాలి స్టేట్మెంట్. ఇస్తే అభిమానులు ఎక్కడ జారిపోతారో అనే ఉద్దేశంతో వీళ్ళు అభిమానుల్ని ఖండించాలి అని అనుకోరు, అభిమానులకి మంచి చెడు చెప్పాలి అని అనుకోరు. ఇప్పుడు ఒక తండ్రి ఎట్లా అయితే తన కొడుక్కి మంచి చెడు చెప్పాలనుకుంటాడో తన పిల్లలకి, అది హీరోలు కూడా వాళ్ళ అభిమాన సంఘాల వాళ్ళకి కావచ్చు సంయమనం పాటించమని చెప్పాలి. ఇదివరకు హీరోలు అట్లా చెప్పేవాళ్ళు, శోభన్ బాబు వాళ్ళ అభిమాన సంఘాల వాళ్ళకి మీటింగులు పెట్టి చెప్పేవాడు, అట్లాగే కృష్ణ గారు చెప్పేవాడు. ఇప్పుడు అదేమీ లేదు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. అంటే మాట్లాడమని చెప్పకపోవచ్చు, మాట్లాడమని చెప్పకపోయినా మాట్లాడిన దాన్ని ఖండించకపోతే కూడా ఉంటే మౌనం అర్ధాంగీకారం అర్ధాంగీకారం కాదు, పూర్తి అంగీకారం. చూద్దాం. థ్యాంక్ యూ.